ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 49వ అధ్యాయము 8, 9 వచనములను ధ్యానించెదము. 8వ వాక్యం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మమూలమునను జరిగించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము ధ్యానం చేయుచుండిన వాక్య భాగము అంశం యూదా ఏలిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యూదా ఏలిక ఆయను. పిల్లరా, ఏ యూదా ఇతడు అని చూస్తే మనందరికీ తెలుసు కదా, యాకోబు యొక్క 4వ సంతానం యూదా. రూబేను, షిమ్యోను, లేవి 4వ సంతానమైన యూదా. ఈ యూదా యాకోబు లేయాలకు పుట్టిన కుమారుడై ఉన్నాడు. యాకోబు తన అవసాన కాలమందు 12 కుమారులను 12 గోత్రాలను ఆశీర్వదిస్తూ వచ్చారు. సంగతి మనము 49 నుంచి మనం చూస్తున్నాం. మొదటిగా రూబేను, తర్వాత షిమియోను, లేవి, ఇప్పుడు 4 యూదా. ఈ యూదాను ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు అంటున్నాడు ఆయన, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అన్నారు. ఇక తర్వాత మాట అంటున్నారు, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు అంటున్నారు. నిజానికి యూదాను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఈ యూదా స్తుతించబడతాడట. 2, తన తండ్రి కుమారులు తన ఎదుట సాగిలపడతారట. పిల్లరా, నిజానికి యూదా యొక్క వృత్తాంతాన్ని చూచినప్పుడు మరీ అంత ఆధ్యాత్మికంగా అయితే మనకు కనిపించదు. నిజానికి యూదాలో ఆత్మీయ సంగతులను మనము వెతుకుచున్నప్పుడు లోపములు కనిపిస్తూ ఉంటాయి. ఆ లోపములు కలిగిన వ్యక్తి ఏలిక ఎలా అవుతున్నాడు? అసలు
ఆ లోపములు కలిగిన వ్యక్తి ఆ, ని ఎలాగున మిగిలిన వారు స్తుతిస్తున్నారు అని లేఖనాన్ని మనము సరిగా పరిశోధన చేసినట్లయితే అది నిజానికి యూదాను తన తండ్రి ఆశీర్వదిస్తున్నప్పుడు యూదా నీ జీవిత కాలంలో జరుగుతుంది అని చెప్పలేదు. ఆత్మీయులారా వింటున్నారా? యూదాను ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వదిస్తున్నప్పుడు యూదా నీవిలాగున దీవించబడతావంటే తాను బ్రతికిన కాలంలో అలా జరుగుతుందని కాదు దాని ఉద్దేశం. తన వంశీయులు అంటే తన తర్వాత తరం వారు అలాగున ఉండబోతున్నారని భవిష్యత్ కాలమందు జరగబోవు సంగతులను ఆయన ఆత్మ ద్వారా ముందుగా యోచించి చూచి ఈ మాటలు ప్రవచిస్తున్నారు. 2 మాటలు. నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అన్నారు. ఎవరి సహోదరులు? యూదా సహోదరులు. యూదా కంటే పైన 3 ఉన్నారు. యూదా తర్వాత దగ్గరగా ప్రియులరా 8 ఉన్నారు. వీరట స్తుతిస్తారట. ఎవరిని? యూదాను. అసలు యూదా అనే మాటకు అర్థం స్తుతి అని. లేయా ఆనాడు యూదాను జనించిన తర్వాత ఇక మీదట నేను దేవుని స్తుతిస్తాను అని ఆ పేరు పెట్టింది ఆమె. క్లియర్ అర్థమవుతున్నదా? అంతకు మునుపు అనేక విషయాలు ఇక మీదట నా భర్తను హత్తుకుని ఉంటాడు, నా భర్త నాతో అలా ఉంటాడు, నేను ఇలా చేస్తాను అనుకుంది. కానీ ఇక 4వసారి యోధాను కనినప్పుడు ఆమె ఏమనుకుందంటే ఇక మీదట నేను యెహోవాను స్తుతిస్తానని చెప్పి పిల్లరా 4 కుమారులు కన్నందుకు గాను యూదాను బట్టి స్తుతి అని పెట్టింది. అంటే యూదా అనే మాటకు అర్థం స్తుతి అని అర్థము. దేవునికి స్తోత్రం. స్తుతి అని అర్థం. ఇప్పుడు యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు అని అన్నారు. అంటే యూదాకు ముందున్నవారు గోత్రకర్తలు, యూదాకు తర్వాతనున్నవారు గోత్రకర్తలు, వారి యొక్క సంతానము యూదాను స్తుతించబోతున్నారు. అంటే అర్థం ఏంటి? యూదా తన యొక్క జీవితకాలంలో ఇది జరుగుతుంది అని మనం వినలేదు. అయితే యూదాను స్తుతిస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రియులారా, యూదాలో నుండి ఒక బలిష్టమైన జనాంగము రానయున్నది అని మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 14వ వాక్యం. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆమేన్. అంటే యేసు ప్రభులు వారు ఏ గోత్రము నుండి వచ్చి ఉన్నారు? యూదా గోత్రము నుండి వచ్చి ఉన్నారు. అంటే యూదా గోత్రములో వచ్చిన యేసుని ఈ సర్వలోకము స్తుతించనయున్నది అనే సంగతి ఎవరు ప్రవచిస్తున్నారు? యాకోబు అనాది కాలములోనే క్రీస్తు పూర్వమే క్రీస్తు శకము జరుగనయున్న సంగతులను అతడు ఆత్మీయంగా ఎరిగిన వాడై ఈ మాటలను ప్రవచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మిగిలినటువంటి గోత్రకర్తలు వారి సంతానము అన్ని రకముల ప్రజలు వారు యూదాను స్తుతిస్తున్నారు. అనగా యూదా గోత్రమునందు వచ్చిన మన రక్షకుడైన యేసును. ఆమేన్. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, చూడండి మరి దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను అయినను. గమనించాలి ప్రియులారా, అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. ఎవరి ప్రముఖుడు అంటే మన ప్రభు అయినటువంటి యేసు. ప్రతి మోకాలు ఆయన నామములోనే వంగాలి. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అనే ఒప్పుకోవాలి. అన్ని నామముల కంటే పైనామమును ఆ ప్రభువు అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక తరువాత మాటను మనం గమనించినట్లయితే
నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు అన్నారు. ఎవరు తండ్రి? యాకోబే కదా. యాకోబు యొక్క కుమారులు గోత్రకర్తలు. వారి సంతానం ఆయన ఎదుట సాగిలపడుచున్నారు అని చెప్పబడింది. ప్రకటన గ్రంథము, ఆత్మీయులారా, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. దేవునికి స్తోత్రం. అంటే ప్రతి గోత్రము, భూమి మీద వృద్ధి పొందిన ప్రతి కుటుంబము, ఆ మీదట సజీవులుగా ఉండు ప్రతి ఒక్కరూ ఆయన ఎదుట నిలిచిన వారై ఆయన ఎదుట సాగిలపడుటకు ఆయన వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యూదా గోత్రమందు జనించినటువంటి యేసు, యూదా గోత్రము నుండి బయలువెడలినటువంటి ప్రభువు ఈ సర్వలోకమును పరిపాలన చేసే మహాచక్రవర్తి అయి ఉన్నారు. ఆమెన్. ఆయనను ప్రతి ఒక్కరును స్తుతించాలి. ఆమెన్, ఆమెన్. ఈ భూమి మీద ఏ తండ్రి నుండి పుట్టినటువంటి సంతతి అయినా ఆయన ఎదుట సాగిలపడాలి. ఆ యొక్క జరగబోయేటువంటి మహోన్నతమైన ఘట్టమును యాకోబు ప్రవచిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, అట్టి యూదాగోత్రపు సింహమైన యేసు ప్రభు యొక్క కృప, పరమతండ్రి దేవదేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.